అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాల ప్రక్రియలో ఒక పెద్ద మార్పు వచ్చింది. మరి ఈ కొత్త సిస్టమ్ అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి టైంకి ఎలాంటి టెన్షన్ లేకుండా అందేలా ఎలా చేస్తుందో ఈరోజు దాని గురించే మనం వివరంగా మాట్లాడుకుందాం. రిటైర్ అయిన తర్వాత రావాల్సిన డబ్బుల కోసం ఎదురుచూడ్డం అదెంత టెన్షనో మనందరికీ తెలుసు కదా. నెలలు ఆలస్యమవ్వడం, ఎప్పుడొస్తాయో తెలియని ఒక అనిశ్చితి. చాలామంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ ఒక సొల్యూషన్ రాబోతోంది. ఇంతకు ముందు ఎలా ఉండేది? అంతా మాన్యువల్గా, అంటే చేతితోనే జరిగేది. ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా సాగేది. సెక్యూరిటీ కూడా పెద్దగా ఉండేది కాదు. దీనివల్ల చాలా నిరాశ, జాప్యాలు, నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అయితే అసలు సమస్యేంటి? పాత పద్ధతి ఎందుకు అంత ఇబ్బందికరంగా ఉండేది? ఒకసారి చూద్దాం. ఈ పాత సిస్టంలో ఉన్న లోపాలేంటో అర్థం చేసుకుంటేనే ఇప్పుడొచ్చిన కొత్త సిస్టం ఎంత ముఖ్యమో మనకు బాగా తెలుస్తుంది. ఒక్కసారి చూడండి, రిటైర్ అవ్వడానికి 6 నెలల ముందు ప్రాసెస్ మొదలుపెట్టేవారు. కానీ డబ్బులు చేతికి రావడానికి నెలలు పట్టేది, చాలా లేటయ్యేది. ఇక సెక్యూరిటీ గురించైతే చెప్పక్కర్లేదు. దానికి తోడు జీపీఎఫ్ కోసం ఒకటి, జీఐఎస్ కోసం ఇంకొకటి, ఇలా ప్రతి బెనిఫిట్ కోసం విడివిడిగా ప్రాసెస్ చేసుకోవాలి. ఇది ఎంత కన్ఫ్యూజన్కి దారితీస్తుందో ఊహించుకోండి. రిటైర్ అయిన వాళ్లకు ప్రశాంతత లేకుండా చేసేది. సరే, ఇన్ని సమస్యలున్నాయి కదా, మరి దీనికి పరిష్కారమేంటి? అదే ఈ కొత్త సిస్టమ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్. షార్ట్గా చెప్పాలంటే ఆర్బీపీఎస్. సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్బీపీఎస్ అనేది నిధి పోర్టల్లో ఉండే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇదేం చేస్తుందంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటినీ టైంకి అందేలా చూస్తుంది. అంతా ఒకే చోట, చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి పాత సిస్టమ్కి కొత్త ఆర్బీపీఎస్కి ఉన్న తేడా చూద్దాం. పాతది పూర్తిగా మాన్యువల్, చాలా స్లో. కొత్తది ఆన్లైన్, చాలా ఫాస్ట్. పాతదాంట్లో సెక్యూరిటీ తక్కువ, కొత్తదాంట్లో జవాబుదారీతనం ఉంటుంది. అక్కడ ప్రతిదీ విడివిడిగా ఉండేది, ఇక్కడన్నీ ఇంటిగ్రేటెడ్, అంటే ఒకే చోట ఉంటాయి. ఇంతకుముందు అనిశ్చితి ఉండేది, ఇప్పుడు పూర్తి పారదర్శకత. చూశారుగా ఎంత తేడా ఉందో? నిజంగా ఇది ప్రభుత్వం తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయమని చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగుల ప్రయోజనాలన్నింటినీ ఒకే చోటకి, ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడమనేది చాలా పెద్ద మార్పు. దీనివల్ల ప్రాసెస్ చాలా ఎఫిషియెంట్గా మారుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. అదేంటంటే మన యాక్షన్ ప్లాన్. అంటే ఈ కొత్త సిస్టమ్ను ఉపయోగించుకోవడానికి ఉద్యోగులుగా మనం ఏం చెయ్యాలి? ఒక చెక్లిస్ట్ లాగా చూద్దాం. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. మన సర్వీస్ రిజిస్టర్ ఉంటుంది కదా, అంటే మన మొత్తం సర్వీస్ హిస్టరీ ఉండే బుక్. దానిలో ఉన్న డేటా ఆన్లైన్లో హెచ్ఆర్ఎంఎస్ లేదా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఉన్న మన డిజిటల్ డేటాతో అక్షరాలా ఒక్కటిగా ఉండాలి. ఈ రెండింటిలో ఏ చిన్న తేడా కూడా ఉండకూడదు. ఇది చాలా ముఖ్యం. సరే, మరి ఏం చెక్ చేసుకోవాలి? ఇక్కడ ఒక 8 పాయింట్ల చెక్లిస్ట్ ఉంది. మొదటిది, సర్వీస్ రిజిస్టర్ హెచ్ఆర్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్ డేటాతో మ్యాచ్ అవుతోందో లేదో చూడాలి. రెండోది, నామినేషన్ వివరాలు జీపీఎఫ్, జీఐఎస్ అన్నింటిలోనూ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. కుటుంబ సభ్యుల డిక్లరేషన్ బయోమెట్రిక్తో పూర్తి చేయాలి. హోమ్ టౌన్ డిక్లరేషన్ ఒకేలా ఉందని నిర్ధారించుకోవాలి. సర్వీస్ వెరిఫికేషన్లో ఎలాంటి గ్యాప్స్ ఉండకూడదు. జీఐఎస్, లీవ్ ఎంట్రీలు అన్నీ అప్డేట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇంకా ప్రాసెసింగ్కి అవసరమైన ఏవైనా ఎంట్రీలుంటే వాటిని కూడా యాడ్ చేయాలి. ఈ పనులన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అయితే ఈ పనులన్నీ మనమే చేసుకోవాలా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్లో మనం ఒంటరి కాదు, మనతో పాటు బాధ్యత పంచుకునేవాళ్లు కూడా ఉన్నారు. ఎవరా వాళ్ళు? చూద్దాం. చూడండి, డేటా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాల్సిన మొదటి బాధ్యత ఉద్యోగిదే. కానీ మన తర్వాత డీడీఓ కూడా వెరిఫై చేస్తారు, మనకు గైడెన్స్ ఇస్తారు. ఆ తర్వాత ఎస్టీఓ లేదా డీటీఓ వాళ్లు కూడా నిధి పోర్టల్లోని డేటాని, సర్వీస్ రిజిస్టర్ని పోల్చి చూసి ఏవైనా తేడాలుంటే సరిచేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు. సో ఇది ఒక టీంవర్క్ లాంటిది. సరే, ఇక మనం చివరి దశకు వచ్చేశాం. మన భవిష్యత్తును భద్రపరుచుకోవడానికి చివరిగా ఏం చేయాలో ఒకసారి చూద్దాం. ప్రభుత్వ సర్క్యులర్లో చెప్పిన ఈ ఒక్క మాట చాలా ముఖ్యం.
సిస్టంలో అందుబాటులో ఉన్న డేటాకు మరియు సర్వీస్ రిజిస్టర్కు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండకూడదు. ఇది చాలా స్పష్టమైన ఆదేశం. అంటే ఆన్లైన్లో ఉన్న డేటా, మన సర్వీస్ బుక్లో ఉన్న డేటా రెండూ 100% ఒకేలా ఉండాలి. చూడండి, మన రిటైర్మెంట్ ప్రశాంతంగా సజావుగా సాగడమనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మరి మీ డేటాను చెక్ చేసుకున్నారా? వెంటనే నిధి పోర్టల్ ఓపెన్ చేసి అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఎంత తొందరగా ఈ పని పూర్తి చేస్తే అంత మంచిది. అస్సలు ఆలస్యం చెయ్యకండి.